తల్లి తండ్రి గురువు దైవంతో సమానమని అటువంటి వారు చిరస్మరణీయులని లయన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ దేవతా పుత్రరావు పేర్కొన్నారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామం జడ్పీ హైస్కూల్లో లయన్స్ క్లబ్ సఖి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ గారా సునీత అధ్యక్షత వహించగా రీజనల్ చైర్మన్ దేవతా పుత్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ హెచ్ఎం ఎస్ఎన్వి లక్ష్మితో పాటు స్కూల్లో ఉన్న 13 మంది ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ సఖి సభ్యులు అతిథులు పూలమాలలు వేసి ఫ్రూట్స్ అందించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పుత్రరావు భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖి సెక్రటరీ సావిత్రి, సభ్యులు అన్నపూర్ణ, అను, కుమారి, రాజలక్ష్మి, కరుణశ్రీ, లయన్స్ క్లబ్ సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. సెక్రటరీ గారు టీము ఈ రోజు ఇక్కడ గురు పూజ దినోత్సవం చేయడం చాలా ఆనందం కలిగింది. నాకు సంతోషం. వీళ్ళు 11 మంది టీచర్లకి చాలా బాగా చక్కగా చేశారు. విద్యార్థులు గురువుల మాట ఆలకించాలి. మన పాత్ర ఏంటంటే ఇప్పుడు చదువు తర్వాత నేర్చుకుందామని చెప్పేవాళ్ళు ఉండరు. ఈ యొక్క టైంలోనే మనం నేర్చుకోవాలి, ఆలకించాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఎప్పుడైతే క్రమశిక్షణ లోపించిందో వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. వీళ్ళలోనే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరన్నా ఉండొచ్చు, మినిస్టర్లు ఉండొచ్చు, చెప్పలేము. అందు గురించి అందరూ కూడా విద్యార్థులంతా కూడా గురువులు చెప్పిన మాట ఆలకించి ఖచ్చితంగా తల్లిదండ్రుల తర్వాత గురువులే కాబట్టి వాళ్ళ మాట ఆలకించి వాళ్ళు ఇబ్బంది పెడతా అనుకోకుండా ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చెప్తే చేసి జాగ్రత్తగా మీ భవిష్యత్తుని బాగా చేసుకుంటారని కోరుతూ నాకు ఈ అవకాశం సఖీ క్లబ్కి తర్వాత మన హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ నా సేవ చేస్తున్నాను. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం. ఎప్పటికీ కూడా గురువే దైవం అవుతాడు. గురువు లేనిదే ఎక్కడికి ఏ ఆధ్యాత్మికంగా వెళ్ళాలన్నా, ఏ ఉద్యోగాలు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మన గురువే కావాలి. ప్లస్ ప్రతి ఒక్కరు ఏ పదవిలో ఉన్నా తల వంచి నమస్కరించేది ఎంత ఎల్కేజీ టీచర్ అవ్వండి, యూకేజీ టీచర్ అవ్వండి, డిగ్రీ టీచర్ అవ్వండి, ఆ ఒక్క మాస్టర్కే మనం తల వంచి నమస్కరిస్తాము. ఎంఏ బిఏడి చదివిన కలెక్టర్ చదివినోడు కూడా వాళ్ళకే నమస్కరిస్తారు. తెలుగులో అంత శక్తి ఉంది.